75,000 ఎకరాల్లో పంట మునిగింది. 180 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇది కూడా మీరు ముందస్తు చర్యలు తీసుకోకుండా సెప్టెంబర్ 3వ తారీఖున 4,860 క్యూసెక్లు నీరు పైనుంచి వస్తా ఉంటే కేవలం 300 క్యూసెక్లు కిందకు వదిలారు మీరు. ఇదే మీరు పరిపాలించేటటువంటి తీరు. పైనుంచి 5,000 క్యూసెక్లు దాదాపుగా వస్తుంటే 1,500 2,000 క్యూసెక్ల కిందకు వదులుతా ఉండాలైతే మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా, అధికారులను అప్రమత్తం చేయకుండా ఈయన మళ్ళీ అక్కడ ఒక ఎమ్మెల్యే, మళ్ళీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, మీరు మళ్ళీ మా మీద వ్యక్తిగత విమర్శలు. నేను సూటిగా అడుగుతున్నా, జగనన్న కాలనీలు మునిగిపోయి వంద కదా, ఎవరు మిస్టర్ రాయపాటి అరుణ్ గారు, అమ్మ జగనన్న కాలనీలు మునిగినాయి కదా, మీ పవన్ కళ్యాణ్ మొన్న ఆడ స్థలాలు కొనుక్కున్నాడు తెలుసు కదా, ఏది ఇల్లు కట్టుకుంటా అని చెప్పి పిఠాపురంలో. ఇది మీ ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్. అంటే మీకు కనపడదు ఇక్కడ, నేను మీకు కనపడదు. మామూలుగానే మీకు కనపడ్డా కూడా వినపడదు అనుకోండి, కనపడ్డా మీరు చూడలేరు. ముంపులో పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం, ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్థలం వరదలో ముంపులో ఉంది. పిఠాపురం మండల పరిధిలోని భోగాపురంలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడలో 2.08 ఎకరాలని ఆయన జూలైలో కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఏలూరు నుంచి వరద రావడంతో 3 రోజులుగా ఆ స్థలం చెరువును తలపిస్తుంది. మేము ఇచ్చిన జగనన్న కాలనీలు ఎక్కడో లోతట్లు ఇచ్చామని అబద్ధాలను ప్రచారం చేశారు కదా. మరి పవన్ కళ్యాణ్ కొనుక్కున్న ఇల్లు పవన్ కళ్యాణ్ కొనుక్కున్న స్థలం కాస్ట్లీగా కట్టుకోబోతున్నటువంటి ఇల్లు మరి ఎందుకు మునిగిదమ్మా? వరదొస్తే మీరు మునుగుతారు, వాళ్ళు మునుగుతారు. పవన్ కళ్యాణ్ ఇల్లు అంటే చంద్రబాబు నాయుడు ఇల్లే మునిగింది వరదొస్తే, తెలుసు కదా. 10 రోజుల నుంచి వరదలో ముంపులో ఉంది. ఇంటికి వినండి ఒక్క నిమిషం ఇస్తాను. చాలా మీరు మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద, అరుణ గారి మీద. గాయత్రి గారు 1 మినిట్ అండి. అరుణ గారు రెస్పాండ్. సార్ నేను ఇద్దరికి సమాధానం నేను అడిగింది క్లియర్ గా ఉందండి. వెంకటరెడ్డి అన్న ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడటం తప్ప మనం ఏం చెప్పాము కామెడీగా ఉంది కదా. మేము పిఠాపురం వెళ్తే మేము కామెడీగా ఉంది కదా. రాయపాటి అరుణ గారు మీకు ఎంతమంది పిల్లలు నేను అడగట్లా, మీకు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. రాయపాటి అరుణ గారు మీకు కూడా 18,000. రాయపాటి అరుణ గారు మీకు బస్సులో ఉచిత ప్రయాణం. రాయపాటి అరుణ గారు మీ హస్బెండ్ కి మందు ఫ్రీ. గాయత్రి గారు మీ హస్బెండ్ కి మందు ఫ్రీ. గాయత్రి గారు మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరా? 2 × 15,000 30,000. గాయత్రి గారు మీకు బస్సులో ఉచిత ప్రయాణం. గాయత్రి గారు మీకు 18,000 సంవత్సరానికి. ఇవన్నీ ప్రచారం చేసింది మీరు కాదా అమ్మా? మాట్లాడితే ఈ రోజు అది కామెడీగా కనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకి నీకు ఫ్రీ, నీకు ఫ్రీ, నీకు ఫ్రీ, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 ఇట్లా ఓదరగొట్టి దాంట్లో మళ్ళీ మీ మేనిఫెస్టో కూడా కలిపి ఇద్దరం కలిపి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు సరే మాట్లాడదు కానీ వాళ్ళు మాట్లాడేవండి. మీరే ఎక్కడికి వెళ్ళారు జబర్దస్త్ మ్యాచ్ ఎక్కడికి వెళ్ళారు? అరుణ గారు రెస్పాండ్. ఒక నిమిషం అండి, ఒక నిమిషం ఇస్తాను. అరుణ గారు. సార్ నా వెంకటరెడ్డి అన్న ఫ్రస్ట్రేషన్ నాకు బాగా అర్థమైంది సార్. క్లియర్ గా నేను మాట్లాడింది ఏంటి అంటే, ఆయన ఇచ్చిన కాలనీలు ముగ్గురు అయితే కనీసం ఆయన ఇచ్చిన కాలనీలు ఆయన పేరు మీద ఉన్నటువంటి కాలనీకి కూడా వెళ్లకుండా రోడ్డు మీద నిలబడి కాకినాడ నుంచి జనాలను తీసుకొస్తే వాళ్ళతో మాట్లాడి వెళ్ళారు. నేను క్లియర్ గా మాట్లాడు. అక్కడ పవన్ కళ్యాణ్ గారి స్థలం మునగలేదు అని కానీ, లేదంటే జగనన్న కాలనీ ఒక్కటే మునిగిందని కానీ నేను ఎక్కడ మాట్లాడాలి. ఫస్ట్ విషయం. రెండోది, వెంకటరెడ్డి అన్న ఇప్పుడు దాకా మీరు మాట్లాడినందుకు నేను నిన్న డిస్టర్బ్ కూడా చేయాలి కనీసం, ఎందుకంటే మీ స్పేస్ మీకు ఇవ్వాలి. నాగండి. వరదలు వచ్చినప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్క రోజు నైట్ అన్న స్టే చేశాడా? మీ పేపర్ లో మీకు కానరాదుగా 2 రోజులు స్టే చేశాడు. మీ పేపర్ లో మీ ఛానల్ మీకు కానరాదులే. జగన్ తప్ప ఇంకెవరు కానరాదు. ఆ ఊరు జనాలకు అందరికి తెలుసు. అన్న ఈ డిబేట్ ఆ ఊరు వాళ్ళు పిఠాపురం నియోజకవర్గంలో చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం అండి. కాదు వెంకటరెడ్డి గారు ఒక్కటి నేను చెప్పేది ప్యానలిస్టులు అందరూ వినండి. ఒక ముఖ్యమంత్రి వినండి ఇస్తాను. ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఒక మంత్రి స్థాయి ఉన్నప్పుడు ఎవరు కూడా ఏకవచనంతో మాట్లాడొద్దు, ఆడు ఈడు అని. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుస్తున్నారు కదా. సరే వినండి. ఇప్పుడు ఎప్పుడో జరిగిందని చెప్పి మన ఈ డిబేట్లో ప్లీజ్ ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడదు. గౌరవ ఇచ్చి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే ఎవరు విలువలు ఇద్దాం, మొదలు పెడదాం. ఎప్పుడు ఏదో అయింది కదా అని ఏకవచనం ఎందుకు? మీరు ప్యానెల్ లో కూర్చోబెట్టినటువంటి ప్రతినిధులు సరే ఇప్పుడు అనలేదు కదండి. ఎప్పుడో ఏదో అన్నారంటే అయిపోయింది కదా. ఇప్పుడు అనలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. వెయిట్ అన్న గారు నేను మాట్లాడితే క్లియర్ అండి.
కాలనీలు మునగలేదు అని నేను అనలేదు. మునిగిన కాలనీ దగ్గర పరామర్శకు ఎందుకు వెళ్ళలేదు నేను ప్రధానంగా వినిపించిన వాదన. రెండో వాదన అండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో గతంలో రాష్ట్ర పరిస్థితి ఏంటనేది తెలిసిన వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి ఉపద్రవాలు వస్తున్నాయి, ఉన్న బడ్జెట్ ఏంటి, ప్రజలకి ఎలాంటి అవసరాలు ఏర్పడిపోయింది, గతంలో ఒక ప్రాజెక్టు ఒక్క నది మీద ఆనకట్టలు ఇవంటివి ఏవి పట్టించుకోక ఇవాళ చిన్నపాటి వర్షాలు వచ్చినా సరే ప్రాజెక్టులు కకావిక్కలు అయ్యే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంటే 5 ఏళ్ళుగా ఎలాంటి మరమ్మతులు